ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని శ్రీ బాలాత్రిపుర సుందరి ఆలయ చైర్మన్, కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. శ్రీ బాలాత్రిపుర సుందరి ఆలయం వద్ద కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు 4000 మందికి చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారి దయతో ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ ట్రెజరర్ కనకరాజు, రామకృష్ణ, దొరయ్య, భూస్వామి, వైనాడ్ శ్రీనివాసరావు, చెక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. కూడా సేవ చేసేటువంటి భాగ్యాన్ని బాలాత్రిపుర అమ్మవారు కల్పిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా కాకినాడ మర్చెంట్ సభ్యులు వాళ్ళ యొక్క సహాయ సహకారం పూర్తిగా అందిస్తూ ఈ కార్యక్రమానికి వ్యవసాయం చేసింది కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు. కానీ దీంట్లో కష్టం అంతా కూడా రమేష్ గారు, చెక్కా రమేష్ గారు ఆయన దీని గురించి ఎంతో పాటుపడి అన్ని రకాలు తయారు చేసి సకల సదుపాయాలు కల్పించినటువంటి ఆయన కూడా కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ అభినందన తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమం ఎండలు ఉన్ననాళ్ళు కూడా చేయాలని అనుకుంటున్నాం. భగవత్ సంకల్పం ఎలాగుంటే ఆ ప్రకారం జరుగుతుంది. మేము మాత్రం చేయడానికి కొత్త నిశ్చయంతో ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఒకవేళ ఏదన్నా ఇందులో ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టే ఇక్కడ ఉండేటువంటి టెంట్లో ఉన్న మా సభ్యులకి తెలియపరిచి దాన్ని మేము రెక్టిఫై చేసుకున్నాం. ప్రతిరోజు కూడా 4-5 వేల మందికి సుమారు 10 కిలోలు పెరుగు